నేటి ఆధునిక ప్రపంచంలో ఆనందంగా జీవించాలంటే డబ్బు అవసరం. ఏ అవసరం వచ్చినా డబ్బు కావాలి. చాణక్యుడి ప్రకారం సంక్షోభ సమయంలో డబ్బు కంటే మంచి స్నేహితుడు లేడు. డబ్బు సంపాదనతో పాటు దాని క్రమంగా సక్రమ వినియోగం గురించి కూడా తెలుసుకోవాలి. డబ్బును తెలివిగా ఖర్చు చేసేవారు జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో డబ్బుకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు ప్రస్తావించాడు. జీవితాన్ని సరళంగా మరియు సులభంగా మార్చుకోవటానికి డబ్బు అవసరమని చాణక్యుడు చెప్పాడు. అయితే డబ్బును చాలా త్వరగా నాశనం చేస్తుందని కొన్ని కార్యక్రమాల వల్ల చాలా ఉన్నాయి అని చాణక్య నీతిలో ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ డబ్బు సంపాదించడానికి అలాంటి కార్యకలాపాలు వేయకూడదు. చాణక్యుడి ప్రకారం హింసించటం, ఇతరులను కించపరచటం మరియు మతపరమైన కార్యకలాపాలు చేయటం ద్వారా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉండదు. అలా సంపాదించిన డబ్బు దగ్గర ఉండకపోవటమే మంచిది. ఒక వ్యక్తి ఎప్పుడూ అలాంటి సంపదను ఆశించకూడదని చాణక్యుడు చెప్పాడు. ఇతరులను హాని కలిగించటం, మతపరమైన చర్యలు చేయడం లేదా శత్రువులతో చేరటం ద్వారా సేకరించిన డబ్బును త్వరలో చేతి నుండి జారిపోతుంది. ఎందుకంటే అలాంటి డబ్బు మీకు అవసరమైన సమయంలో కూడా ఉపయోగపడదు. మనిషి ఎప్పుడూ కష్టపడి మంచి పనుల ద్వారా మాత్రమే సంపాదనను కూడబెట్టుకోగవాలి. సక్రమంగా సంపాదించిన డబ్బు మీకు కొద్ది కాలం ఆనందాన్ని ఇస్తుందని చాణక్యుడు చెప్పాడు. కానీ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా మరియు రిలాక్స్‌గా ఉండలేరు. అలాంటి డబ్బు మీకు భవిష్యత్తులో పశ్చాత్తాపాన్ని తెస్తుంది. దొంగతనం లేదా మోసం చేసి డబ్బు సంపాదించేవాడు పేదవాడు కావటానికి ఎక్కువ సమయం పట్టదని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ స్వార్థం మరియు అత్యాశతో ఉండకూడదు. సంపాదనలకు దేవత అయిన లక్ష్మి స్వార్థపరులను మరియు అత్యాశపరులకు దూరంగా ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో అత్యాశ, స్వార్థం ఉండకండి. అలాంటి వారి చేతిలో డబ్బు ఎక్కువ కాలం ఉండదు. తమ ఆదాయాన్ని మించి ఖర్చు చేసే వ్యక్తులు జీవితంలో మరిన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారని చాణక్యుడు చెప్పారు. కాబట్టి డబ్బు సంపాదించడంతో పాటు డబ్బు ఆదా చేయడం కూడా చాలా ముఖ్యం. డబ్బు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మీకు అనవసరమైనది మాత్రమే ఖర్చు చేయటం, అలాగే ఎల్లప్పుడూ భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేసుకోండి. చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో సహాయపడుతుంది. చాణక్య నీతి ప్రకారం దేవాలయాలకు డబ్బు ఇవ్వటం ద్వారా దైవానుగ్రహం మీపై కరుణిస్తుంది మరియు దాత యొక్క ఆర్థిక పరిస్థితిని బలపడుతుంది. నిత్యం ఆలయానికి డబ్బు చెల్లించే వ్యక్తి జీవితంలో పేదరికం అనుభవించడు. నిరుపేదలకు, నిస్సహాయులకు సహాయం చేసే వారికి సంపద రోజురోజుకు పెరుగుతుందని చాణక్య నీతిలో చెబుతుంది. పేదలకు ఆర్థిక సహాయం చేసే వారికి చూసి లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అతను వారి గురించి చాలా సంపదను మరియు దీవెనలను ఇస్తాడు.